వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఎగ్ రైస్ ఎలా చేయాలని వీడియోలో చూద్దాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎగ్ రైస్లో సాస్లు ఏవి వాడకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోటే చేసుకోవడం ఎలా అని చూపిస్తానండి. ముందుగా అన్నం చేసుకుని ఇలా ఆరబెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్లో 4 గుడ్లు పగలగొట్టుకొని ఇలా తీసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా గిలక్కొట్టుకోవాలి. ఉప్పు మిరియాల పొడి బాగా కలిసేట్టుగా గిలక్కొట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం గిలక్కొట్టిన ఎగ్గును వేసుకోవాలి. 1 నిమిషం పాటు కలపకుండా అలాగే వదిలేయాలి. 1 నిమిషం తర్వాత ఇలా గరిటెతో చిన్నగా కలపెట్టాలి. ఇలా కలపెట్టుకుంటూ ఎగ్గు వేగేంత వరకు కూడా వేయించుకోవాలి. మరీ చిన్న పీసెస్ చేయకుండా ఒక మీడియం సైజ్ పీసెస్గా ఉండేట్టుగా కట్ చేసుకుని వేయించుకోవాలి. ఇలా పూర్తిగా ఎగ్ వేగినాక దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలను 2 నిమిషాలు వేయించుకున్నాక ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన అంతా వెళ్ళినాక ఇందులోకి 1/4 కప్పు కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను వేసుకోవాలి. టమోటాలు మెత్తబడినాక మనము వండి ఆరబెట్టుకున్న అన్నంను వేసి కలుపుకోవాలి. అలాగే 1/2 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/4 స్పూన్ జీలకర్ర పొడి, 1/4 స్పూన్ గరం మసాలా పౌడర్, 1/4 స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసి కలుపుకోవాలి. వేసిన పౌడర్లన్నీ కూడా అన్నానికి పట్టేట్టుగా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని కూడా వేసి ఇందులో బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ కోడిగుడ్డులోకి వేయించుకునేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు చూసి లైట్గా వేసుకోవాలండి. చివరిలో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.